కనకపు సింహాసనంబు మీద సునకంబును కూర్చుండబెట్ట అని అందామంటే ఉద్ధవ్ ఆ పదవి నుంచి దిగిపోయాడు. ఆ తండ్రి కడుపున చెడపుట్టావు కదరా అని తిట్టడానికి మాత్రం ఆయన పనికొస్తాడు. ఎందుకయ్యా అంటే తాజాగా ఆయన మాట్లాడినటువంటి మాట, పాక్ని బెదిరిస్తే సమస్యలు పరిష్కారం కావు, పహల్గాం ఉగ్రదాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. ఇది తన సామ్నాలో పెట్టుకొచ్చినటువంటి పాయింట్. ఇలాంటి వాడు నా కడుపున ఎందుకు పుట్టాడరా, నా బిడ్డగా ఎందుకు పుట్టాడరా అని పాపం ఆ బాలాసాహెబ్ థాకరే ఆత్మ గిలగిలలాడుతుంది, విలవిలలాడుతుంది. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీని వేటాడి ఛేదించాలన్నటువంటి కసితో మాట్లాడేవాడు ఉద్ధవ్ థాకరే. దేశభక్తి నరనరాన ఉండేది. దేశద్రోహులకి అనుకూలంగా మాట్లాడేవాడు కాదు. దేశద్రోహుల చర్యలకు సంబంధించి అడ్డదిడ్డమైన ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు. దొంగతనం చేసేవాడికి 100 దారులు ఉంటాయి, మర్డర్ చేసేవాడికి 100 దారులు ఉంటాయి, పోలీసుకు ఒకటే దారి ఉంటుంది. భద్రతాపరమైన సమస్య అంటే ఇన్ని రోజులు మరి నువ్వు బాగున్నన్ని రోజులు భద్రతా సమస్య లేదు, అప్పుడు ప్రభుత్వం బాగుందని నువ్వు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తావా? భద్రతా సమస్య అనేటటువంటిదే కరెక్ట్. ఎట్లాంటిది? ఒక అసాంఘిక శక్తి మన మధ్యలో ఉన్నటువంటి మత ఉన్మాది అయితే పట్టుకుంటాం. కానీ వాడు ఎక్కడి నుంచినో వచ్చినటువంటి ఉన్మాది, వాడిని పట్టుకోగలిగితే అక్కడికి వెళ్ళి లేపేస్తాం కదా. అదే జరిగితే కనుక ఈ దేశంలో అసలు దొంగతనాలు ఎందుకు జరగాలి, మర్డర్లు ఎందుకు జరగాలి ముందే తెలిస్తే మనమేం దేవుళ్ళం కాదు కదా. ఆ తర్వాత చేసే చర్యలే ఇప్పుడు ముఖ్యమైనటువంటి